హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి గారి మనవరాలు. ఈ వీకెండ్ నేనైతే ఓట్స్తో ఆమ్లెట్ చేస్తున్నాను. సో ఎవరైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్తో పాటు వెజ్జెస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఫైబర్ కూడా ఉంటుంది. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి, తప్పకుండా ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. సో ఇక్కడ ఫస్ట్ నేను 2 eggs తీసుకున్నాను, అలానే ఓట్స్ని మిల్క్లో నానబెట్టేశాను. అండ్ వెజ్జెస్కి ఇక్కడ నేను బెల్ పెప్పర్స్, స్పినాచ్, మష్రూమ్స్ అండ్ కొత్తిమీర తీసుకున్నాను. మీరు ఏవైనా వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్స్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ తగినంత యాడ్ చేసి బాగా విస్ చేసుకోవాలి. అండ్ దెన్ ఈ వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెజ్జెస్ వల్ల మనకు మంచి ఫైబర్ వస్తుంది అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ విటమిన్ సి కూడా. దీనివల్ల చాలా ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. ఓట్స్ వల్ల మంచి ఫైబర్ వస్తుంది అండ్ పాలు వేయడం వల్ల ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా ఉంటుంది. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం బేసిల్ లీవ్స్ యాజ్ వెల్ యాజ్ కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ దెన్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. వన్స్ అది వేడెక్కాక ఆమ్లెట్ని యాడ్ చేస్తున్నాను. ఆమ్లెట్ మిక్చర్ ఏదైతే ఉందో మనం ఏం కలుపుకున్నామో అదంతా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇదంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట, లైక్ లో టు మీడియం ఫ్లేమ్. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ దెన్ మూత పెట్టేసుకోవాలన్నమాట. లైక్ అట్లీస్ట్ 5-6 minutes ఒక్క సైడ్ అనేది కుక్ చేసుకోవాలి. అప్పుడే వెజ్జెస్ అన్ని బాగా కుక్ అవుతాయి. అండ్ మూత పెట్టుకుని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూసారా ఎంత పెద్దగా కనిపిస్తుందో, ఎందుకంటే మనం ఎక్కువ వెజ్జెస్ యాడ్ చేయడం వల్ల. దీనివల్ల మనకి చాలా న్యూట్రిషన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఈ రెసిపీ ఫాలో అవ్వండి. ఇది మంచి ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ దీన్ని కెచప్తో తింటే చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ మహాలక్ష్మి గారి మనవరాలు.